నా ఒక కమెంట్ అయితే వచ్చింది, బ్రో నేను లైఫ్ లో సక్సెస్ అవ్వడం లేదు ఎందుకంటావు. నేను మీకు చెప్పేంత గొప్పనేం కాదు, జస్ట్ నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట. దీనికి ఏం లేదు, మనం ఒకటే నిజాన్ని రియలైజేషన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను, ఎవరిదాకా ఎందుకు నా గురించి నేను చెప్తాను. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే కస్టమర్స్ వచ్చిన వాళ్ళ రివ్యూస్ తీసుకోవడం, నెక్స్ట్ లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్ చేయడం కానీ, మనకి లోడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి డిజైన్స్ అండ్ లేటెస్ట్ గా ఎలాంటి కలర్స్ అయితే అప్గ్రేడ్ అవుతున్నాయి మార్కెట్ లో దాని గురించి కానీ. సో ఇలాంటి వీడియోస్ చేద్దాము, మన బిజినెస్ ని మనమే ప్రమోట్ చేసుకుందాం అని చెప్పి నాకు ఐడియా అయితే వచ్చింది. దానికోసం నేను స్టార్టింగ్ లో మంచి కెమెరా ఉండాలి, మంచి మైక్ ఉంటే ఇంకా బాగా వస్తుంది కదా. సో మంచి కెమెరా మంచి మైక్ ఉన్నప్పుడు మనం రికార్డ్ చేద్దాం అని చెప్పి నాకు నేను సాగు చెప్పుకునేవాడిని. సో విషయం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర మంచి కెమెరా ఉంది, ఇప్పుడు నేను ఆ కెమెరాలోనే రికార్డ్ చేస్తాను. అండ్ మంచి మైక్ కూడా ఉంది. కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, ఈ మైక్ తోనే రికార్డ్ చేస్తారు అన్నట్టు. ఈ కెమెరా ఈ మైక్ ఉన్నాక వీడియోస్ తొలగొడేద్దాం అనుకున్నా, బట్ ఇన్ రియాలిటీ వీడియోస్ అయితే పెద్దగా రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయలేదు అని అంటే, మన శ్రీకాకుళం స్టైల్లో చెప్పాలంటే, మనం ఒళ్ళొంచం, కష్టపడడానికి ఒళ్ళొంచం, బట్ సక్సెస్ అయితే కావాలి. సో ఇకపైన వీడియోస్ నేను చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ ఒళ్ళొంచాలంటే ఏం లేదు, ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి, బెటర్ ఏమంటే మనల్ని మనం మాత్రమే ప్రశ్నించుకున్నప్పుడే సక్సెస్ అంటే ఖచ్చితంగా అవుతాము. ఈ రోజు కాదు, ఖచ్చితంగా. ఇప్పుడు నేను కంటిన్యూస్ వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే విత్ ఇన్ 6 or 7 months, విత్ ఇన్ 1 year లోన మంచి సక్సెస్ కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది మనలో వచ్చినప్పుడే సక్సెస్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ఏమైనా మీకు కంటెంట్ ఉన్నది అని అనిపించినట్లయితే లైక్ చేయడం మర్చిపోదు. డోంట్ ఫర్గెట్ టు ఫాలో. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. ఈ వీడియో చూసి మీకు ఏమనిపించినా సరే కమెంట్ చేయడం మర్చిపోద్దు.